గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానుహం. ఆపదామపహర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాను. వాగర్థ విభవసమర్థ వాగర్థ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 77 చెప్పుకోవాలి. 76లో ఏం చెప్పుకున్నామంటే, ఈ పుణ్యతీర్థముల విషయం పఠింప చేసినను వారు భక్తిభావంతో సఫలకృతులై వైకుంఠమును చేరుదురు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 77 కంటిన్యూషన్ చేద్దాం. పంచదారా తీర్థ మహాత్మ్యం. శివుడు ఇట్లా చెప్పాను. దానికి నైరుతి దిక్కున 5 ధారలు పడుతూ ఉండను. అవి ప్రభాసము, పుష్కరము, గయా, నైమిషము, కురుక్షేత్రం. ఈ 5 క్షేత్రములు అతట ద్రవరూపమున ఉన్నవి. పూర్వము ఈ 5 క్షేత్రములు మలినము రూపములతో బ్రహ్మవద్దకు వెళ్ళి తాము జనుల పాపములతో మలినమైనట్లుగాను దానిని పోగొట్టుకున్నట్టుగా వచ్చినట్లు తెలపగా, బ్రహ్మ ధ్యానమగ్నుడై బదరికాశ్రమం తలుచుకొని మీరు వెంటనే విష్ణువు నివసించు బదరికాశ్రమం వెళ్ళినచో స్వామి నిర్దేశం చేతనే మీకు పుణ్యం కలుగగలదు. పిమ్మట వారు బ్రహ్మకు నమస్కరించి విశాల అని పేరు గల బదరికి వెళ్ళిరి. ఒక రూపంలో ద్రవరూపములుగా మారి పంచతీర్థములుగా బదరియందు నివసింపసాగిరి. వాటి యందు స్నానం చేసి నిత్యక్రియలు చేసినతో ఆయా క్షేత్రముల యందు స్నానము చేసిన ఫలమును ముక్తిని పొందెదరు. అతటనే సోమకొండము అను తీర్థము కలదు. అతట కళానిధియగు చంద్రుడు తపస్సు చేశాను. స్కందుడు అడిగాను, ఓ తండ్రి, నాకు సోమకొండం యొక్క మహాత్మ్యం గురించి తెలుపు. నీ అనుగ్రహం వలన దానిని వినకోరుతూ ఉంటుంది. శివుడు ఇట్లా చెప్పాను. పూర్వం అత్రి కుమారుడు చంద్రుడు యవ్వనము వచ్చిన పిమ్మట స్వర్గంలో నుండి దేవతల వైభవమును గురించి గంధర్వులొచ్చే విని తన తండ్రిని ఉత్తమోత్తమకు స్వర్గము ఎట్లు పొందవలను, గ్రహములకు, నక్షత్రములకు, తారలకు, ఔషధులకు ప్రభు ఎట్లవుతునో దయచేసి చెప్పు అనను. అత్రి మహాముని ఇట్లా చెప్పాడు. యమ నియమములచే గోవిందుని పూజించినతో ఇహపరము యందు పొందలేనిది ఏది కలదు. పిమ్మట నారదుని వద్ద బదరీ మహాత్మ్యం విని తండ్రికి నమస్కరించి అచ్చటకు వెళ్ళి మనోహరము అష్టాక్షరీ మంత్రమును జపించాను. విష్ణువు వరకు 88,000 సంవత్సరాలు ఘోరముగా తపస్సు చేశాను. అప్పుడు స్వామి వచ్చి చంద్రుని వరము కోరుకోమనగా తన కోరికను పైన తాను అనుకున్నట్లుగా చెప్పాను. అప్పుడు స్వామి ఇట్లా పలికాను, నీ వంటి వారికి ఇది దుర్లభం కనుక వేరొక వరం కోరుకోను అనను. కానీ చంద్రుడు తనకు కావాల్సినది అదేనని చెప్పాను. స్వామి అంతర్ధానం చెందగా విచారించి మరి 30,000 సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణువు తిరిగి ప్రత్యక్షమై వరం అడుగుమనను. అప్పుడు కూడా చంద్రుడు అదే వరము కోరను. స్వామి ఆ వరం ఇయ్యక తిరిగి అంతర్ధానం అయ్యాను. అప్పుడు చంద్రుడు తిరిగి 40,000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేయగా విష్ణువు శంఖ గదాధరుడై ప్రత్యక్షమై చక్కని వ్రతమాచరించిన, ఓ చంద్రుడా లెమ్ము, నీ తపస్సే మిక్కిలి ప్రసన్నుడనైతిని. చంద్రుడు ఇట్ల పలికెను, ఓ భగవాన్, నీవు తుష్టుడైనతో నాకు గ్రహ నక్షత్ర తార ఔషధి బ్రాహ్మణ రాత్రులకు అధిపతిగా చేయము. స్వామి ఇట్లా పలికెను, వత్స, నీవు కోరినట్లు కాగలదు అని పలుకగా అప్పుడు దేవతలందరూ అతడికి వచ్చి చంద్రుడిని అభిషేకించారు. అప్పుడు చంద్రుడు చక్కని వస్త్రము ధరించి దివి విమానములెక్కి దేవతలు స్తుతిస్తూ ఉండగా దివికి వెళ్ళాను. అప్పటి నుండి ఆ తీర్థములకు సోమకొండము అని పేరు వచ్చాను. దానిని చూచినంతనే మానవులు తమ పాపముల నుండి ముక్తిని పొందేదరు. దానిని తాకినచో సోమలోకమును చేరుదురు. స్నానం చేసి పితరులకు తర్పణమిచ్చినచో సోమలోకము దాటి విష్ణులోకమును పొందేదరు. 3 దినములు ఉపవాసం చేసి స్వామిని పూజించినచో 1,000,000 కల్పములకైనను వారికి పునర్జన్మ కలుగదు.
అతట్నే ఆదిత్య తీర్థం కూడా కలదు. అతట కశ్యపరి కుమారుడు ఆదిత్యుడు తపమనరించి సూర్యాత్తమును పొందెను. ఇటువంటి తీర్థము ముల్లోకములందు దుర్లభము. ఆదివారం నాడు సప్తమి తిథి యందు సంక్రాంతి యందు వెళ్ళి విధి విధానముగా ఈ తీర్థంలో స్నానం చేసినతో 7 జన్మల నుండి చేసిన పాపం అంతయు నశించును. మహారోగములు కలవారైనప్పటికీ సూర్యతీర్థంలో స్నానం చేసి శుచిగా నీటిని త్రాగినతో కొద్ది కాలమునందే రోగముల నుండి ముక్తి కలుగును అనటంలో ఎటువంటి సందేహము లేదు. అతట్నే 4 ధారలు ఒక తీర్థము చూడముచ్చట గొలుపుతూండును. ధర్మము అర్థము కామము మోక్షము ఇతర ద్రౌరభములున్నాయి. ఈ వైష్ణవ క్షేత్రమందు స్వామి ఆజ్ఞపై పురుషార్థములు జీవులకు ముక్తినిచ్చుతూ ఉన్నవి. ఈ 4 పురుషార్థములను జలరూపమున మరి ఏ ఇతర తీర్థమునందు చూచుటకు వీలు కాదు. పూర్వజన్మమందు ఎంతో పుణ్యము చేసిన వారు మాత్రమే మరుజన్మ త్వరగా పొంది ఆ తీర్థములను దర్శించుకుందరు. తత్వజ్ఞానం కలిగినతో అతి కాలమునందే ఈ తీర్థమును చూడవచ్చు. అతట్నే సత్యపదము మనోహరము తీర్థము కలదు. అది త్రికోణాకారమున ఉండును. కల్మషమును నాశనము చేయును. ఏకాదశందు హరి స్వయముగా పావనమగు ఆ తీర్థమునకు వచ్చును. ఈ తీర్థమును దర్శించినచో మహాపాతకములైనను సింహమును చూచిన లేళ్ల వలె భీతిల్లి పారిపోవును. ఆ త్రికోణ తీర్థం యొక్క కోణములందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలరు కనుక అతట సమస్త లోకములకు సంతోషము కలిగించుటకై తపము చేయవలెను. 3 కోణములు గల ఆ తీర్థము సత్యపదమును ప్రసాదించును కనుక మోక్షము కోరువారు ప్రయత్నపూర్వకంగా ఆ తీర్థమును దర్శింపవలను. అతట్నే అతి విమలము అని పేరు గల నరనారాయణాశ్రమము కలదు. అతట పరమ నిర్మలమగు 2 దారులు కలవు. ఆ 2 దారులచే నరనారాయణులకు ప్రీతి కలుగును. అతడు స్నానం చేసి స్వామిని దర్శించినతో అన్ని పాపముల నుండి ఆ క్షణమే నిస్సంశయముగా ముక్తి పొందును. పవిత్రముగా నారాయణాశ్రమం వద్దనే ఊర్వశీ తీర్థము కలదు. స్కందుడు అడిగాను, ఆ శిఖరంపై ఊరసు ఎట్లు అభివ్యక్తమయగును? దానివలన ఎట్టి పుణ్యము ఫలము కలుగునో తెలుపము. శివుడు ఇట్లా చెప్పాను, ధర్మునికి మూర్తి అను భార్యందు నరనారాయణ రూపమున భగవంతుడు జన్మించెను. తపము చేయ నిశ్చించుకుని తండ్రి ఆజ్ఞ పొంది 2 పర్వత శిఖరములపై వారుండిరి. వారిని చూచి ఇంద్రుడు భయపడి వారి తపోభంగములకు మన్మధుని సపరివారముగా పంపగా వారు తమ శక్తి కొలిది ప్రయత్నించి నారాయణుని శక్తి ఎదుట బలము చాలదని వారు విచారించుతుండగా వారితో స్వామి ఇట్లా పలికెను, మీరు ఎలా ఇతట వచ్చితిరి? మా ఆతిథ్యమును స్వీకరించుడు అని పలికి వారికి పంటలతో సహా ఊర్వశినిచ్చి వారందరూ తూచుతూ ఉండగానే అంతర్ధానమయ్యాను. అప్పుడు వారు తిరిగి వెళ్ళి స్వామి బలమును గురించి చెప్పి ఊర్వశిని అర్పించారు. ఇంద్రుడు మిగిలి సంతోషించాను. అప్పటి నుండి ఆ తీర్థములకు ఊర్వశీ తీర్థము అని పేరు వచ్చాను. అతడ స్వామి స్వయముగా తపోమయుడై నివసించుతూ ఉండును. అతడ విధి విధానముగా స్నానం చేసి 2 దినములు ఉపవాసం చేసి నారాయణుని పూజించినచో నరుడే నారాయణుడగును. ఊర్వశీ కొండమును చేరి కోర్కెలతో అతడు స్నానం చేసినచో ఊర్వశీ లోకమును పొందును. ఆ ఊర్వశీ కొండం వద్ద స్వామి తపోమూర్తి నిలిచి సమస్త జీవులకు వారు కోరినవి ప్రసాదించుతుండును. తన పదములను ఆశ్రయించిన వారిని స్వామియే స్వయముగా రక్షించును. తన పదములను ఆశ్రయించిన వారిని స్వామియే స్వయముగా రక్షించును. నారాయణుడు నివసించు ఆ పర్వతంపై మరిన్ని తీర్థములు కలవు. అవి అన్నీ పాపమును శీఘ్రముగా తొలగించు శక్తి కలిగినవి. సంసార కోపమునందు చెక్కిన మానవులు ఒక్క దినము ఊర్వశీ కొండం వద్ద నివసించినతో విముక్తి పొందేదరు. ఊర్వశీ కొండమునకు దక్షిణ భాగమున స్వామి ఆయుధములు కలవు. వాటిని దర్శించినతో ఎప్పుడూ శస్త్రభయం ఉండదు. దీనిని భక్తితో విన్నవారికి చెప్పిన వారికి పాపములన్నీ తొలగి విష్ణు ఆలోక్యము కలుగును. మేరును స్థాపించడం గల కారణం శివుడు ఇట్లు చెప్పిన బ్రహ్మకొండమునకు దక్షిణమున నరుడు నివసించు పర్వతము కలదు.
అతడ స్వామి మనోహరముకు మేరుపర్వతం ప్రతిష్ఠించను. స్కందుడు ఇట్లా అడిగాను, నరుని వద్ద స్వామి ఎలా మేరుపర్వతమును ఉంచెను? తెలుసుకున్న వలన గొప్ప కుతూహలం కలదు కనుక చెప్పవలసినతో చెప్పు. మహాదేవుడు ఇట్లు చెప్పాను, స్వామి బదరియందు నివసించుటచే దేవతలు, మహర్షులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు మేరు శృంగములను వదిలి స్వామిని చూచుటకే వచ్చిరి. అప్పుడు స్వామి వారి కొరకు మేరు శృంగములను పెరికి వాటిని అతడు స్థాపించను. వారు ఆ పర్వత శిఖరములను చూచి స్వామిని ఇట్లు స్తుతించిరి. దేవతలు ఇట్లు వెలిగిరి, మాకు సుఖము కలిగించుటకు, సంసార తాపము చల్లార్చుటకు వేరు వేరు రూపములు ధరించి మేరు శృంగములను ఇతరులకు తెచ్చి దానవులను అణచి దేవతలకు సహాయపడుతూ ఉగ్రమగు తపస్సు ఓ స్వామి నీకు నమస్కారం చేస్తున్నాము. ముల్లోకంలో రక్షించు కరుణామయముగు చూపులతే అమృత సముద్రమూలే ఉన్న ఓ స్వామి మమ్ము ఆపద నుండి కాపాడము. ఋషులు ఇట్లు పలికిరి, ఈ జగత్తునంతటినీ అధ్యస్తముగా భాషింపజేయనట్టు బ్రహ్మకు క్రీడాభాండములే ప్రతిభాసించినట్టు శాశ్వతుడవగు నీకు నమస్కారం. సిద్ధులు నీ కృపాలేశం వల్లనే గొప్ప సిద్ధులను పొందుతున్నారు. నిన్ను ఆశ్రయించినతో అతికాలమునందే భయంకరముగు భవాంబోధిని దాటగలరు అని స్తుతించిరి. విద్యాధరులు ఇట్లు పలికిరి, సద్గుణములకు స్థానముగు ఒక కళ్యాణమూర్తి పరమేశ నీ పాదపద్మలందు తేనెను గ్రోలిన వారు ధన్యులొకటందు చిత్రమేమున్నది. అప్పుడు స్వామి తుష్టులై వారిని వరము కోరుకోమనను. ఓ స్వామి నీవు తుష్టుడవైనతో ఈ బద్రిని మేరు శృంగములను ఎప్పుడునూ వదలరాదు. పుణ్యవంతులకు జనులు ఈ మేరు శృంగములను చూచినంతనే వారికి ఆ శృంగములపై స్థానము కలుగునట్లు అనుగ్రహింపుము. చివరకు నీ యందు లయము కావాలని వరములు వేడగా ఆ స్వామి వల్లే అని అనతటనే అంతర్ధానమయ్యాను. అప్పటి నుండి దేవతలు ఆ మేరు శృంగములపై ఆనందముగా విహరించుతూ నరనారాయణులచే పాలింపబడుతూ ఉండేది. అట్లే ఋషులు కూడా ఆ పర్వత మధ్యమున సంచరించుతూ ఉండేది. ఋషుల సమూహమునకు ఆనందమును కలిగించే స్వామి కూడా నరుని రూపమున అతడు నెలతెను. అతడు ఒక గొప్ప తీర్థం కలదు. దానికి లోకపాలకులు కూడా నమస్కరించరు. స్వామియే లోకపాలకులను అతడు స్వయంగా నియమించెను. స్కందుడు అట్లు అడిగాను, స్వామి లోకపాలకులను ఎట్లు అతడు నియమించెను? తెలుసుకున్న వలన కుతూహలం కలదు చెప్పుము. శివుడు ఇట్లు చెప్పాను, ఒకసారి మేరు మధ్యమున ఉన్న దేవతలు ఋషుల స్థితిని చూచుటకు విష్ణువు వద్ద వచ్చిరి. అతన్ని చూచి విష్ణువు వచ్చాడు. విష్ణువు వచ్చాను. అతడిని చూచి దేవతలు వెంటనే లేచి నమస్కరించి వినయముగా దయచూపమని ప్రార్థించింది. కొద్దిసేపు విశ్రమించి స్వామి ఆ ప్రదేశం నిర్మలముగా ఉండటం చూచి ఋషులు దేవతల మధ్య లోకపాలకు ఉండుట అవసరం అసమంజసమని తలచినప్పుడు చిరునవ్వుతో లోకపాలకును రావించి మీ వంటి వారు ఇచ్చట ఉండరాదు. విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.